గాజువాక నియోజకవర్గం మరి మున్సిపల్ జోనల్ ఆఫీసులో ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహానికి ఆయన వర్ధంతి సందర్భంగా మరి గార్లాండ్ వేయడం జరిగింది. సందర్భంగా మహాత్మా గాంధీ, జ్యోతిరావు పూలే గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మరి అల్లూరి సీతారామరాజు గారు, అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ఆ రోజు ఈ దేశం కోసం చాలామంది ప్రాణత్యాగాలు చేస్తున్నారు. స్వాతంత్రం రావడం కోసం, బ్రిటిష్ వాడిని తరమడం కోసం, మరి జాతి అంతా ఏకం అవ్వాలని మరి ఆ రోజు ఆ పోరాటాల్లో పుణ్యమే ఈరోజు మనకి స్వాతంత్రం, మన స్వేచ్ఛగా తిరగడానికి కారణాలు ఉన్నాయి. ఈరోజు అలాంటి వారిని మరి మరణించిన మన మధ్య ఉన్నట్టుగానే భావించుకొని వాళ్ళని మరి జ్ఞాపకంగా ఉంచుకోవాలని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతుంది. ఈరోజు చాలామంది దేశంలో రకరకాల మరి సంఘటనలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. అనేక రకాలుగా మరి నక్సలిజం కానీ, లేకపోతే టెర్రరిజం కానీ, లేదా రకరకాల యూత్ మరి పెడదోన పడడం కానీ అనేక సందర్భాలు ఉన్నాయి. మరి చాలా సంఘాలు కానీ, ప్రభుత్వాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, బీసీ సంఘాలు కానీ, మరి వీళ్ళందరూ కూడా సమాజంలో ఉన్న జనాభాని మరి విషయాలు, మరి మంచి విషయాలు చెప్పి మంచి మార్గాల్లో, సన్మార్గంలో నడిచేటట్టుగా మరి స్వచ్ఛంద సంస్థలు కానీ, యువత కానీ, మరి పాఠశాలలో ఉన్న యువత కానీ, లేకపోతే ఇటు మరి క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, అన్ని మతాల వారు కూడా మంచి మార్గంలో నేటి యువత పయనించాలని చెప్పి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. మహాత్మా గాంధీ ఉన్నతమైన స్థానంలో ఉన్న పేద ప్రజల కోసం మరి చాలా మరి శ్రమ వచ్చి పాదయాత్రలు చేసి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం మనందరూ తెలిసిన విషయం. ఆ సందర్భంగా ఇవాళ గాజువాక నియోజకవర్గం, అదే మన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారి ఆఫీసులో కానీ, ఇక్కడ జోనకాలలో కానీ, అలాగే 71వ వార్డులో మరి కార్యక్రమాలు గాంధీ గారికి గార్లాండ్ వేసి రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మనకు రోజు చాలా బిజీగా ఉంటాం, కానీ ఈ జ్యోతిరావు పూలే గారు, గాంధీ గారు, మరి అంబేద్కర్ గారు కానీ, అల్లూరి సీతారామరాజు కానీ ఇలాంటి స్వాతంత్ర సమరయోధుల సందర్భంగా కొంత టైం స్పెండ్ చేసి ఒక 4 మంచి మాటలు ప్రజలు చెప్పినట్టయితే బాగుంటుందని చెప్పి తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలిపేసి సెలవు తీసుకుంటున్నాను.